నత్త నడుస్తున్నప్పుడు వెనక ఒక మెరిసే చారను వదిలేయడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ చార నిజానికి నత్త శరీరం నుంచి విడుదలయ్యే ఒక రకమైన జిగురు. అది లేకపోతే నత్త అడుగు కూడా ముందుకు వేయలేదు. నిజానికి నత్త పుట్ట భాగం కేవలం కాలు మాత్రమే కాదు, అది మస్కులర్ ఫూట్ అని పిలువబడే ఒక పెద్ద కండర నిర్మాణం. అది కండరాలను వరుసగా కుజింపజేస్తూ అలల తరహాలో కదలికలను పంపిస్తూ నత్త ముందుకు సాగుతుంది. అయితే ఈ మస్కులర్ ఫూట్ చాలా మెత్తగా ఉంటుంది, కానీ నేల మాత్రం గరుకు మరియు పదునుగా ఉంటుంది. ఎటువంటి రక్షణ లేకపోతే నత్త పొట్ట భాగం నేలకు రాపిడి జరిగి చాలా త్వరగా గాయపడుతుంది. అందుకే కదిలే ముందు నత్త ఒక జిగురు పొరను విడుదల చేస్తూ దానిపై మెల్లగా జారుకుంటూ వెళ్తుంది. ఈ జిగురుకు ఒక వింత శక్తి ఉంది. దీనిపైన ఒత్తిడి పెట్టినప్పుడు అది అంటుకునేలాగా మారుతుంది. అదే ఒత్తిడి లేనప్పుడు అది జిగురులా మారిపోతుంది. ఈ ప్రత్యేక గుణం వల్ల నత్తలు గోడలపై నిలువుగా పాకగలవు, కనీసం కింద పడకుండా తలకిందులుగా కూడా వేలాడగలవు. నత్తకు ఈ జిగురు తయారు చేయడం అనేది చాలా శక్తితో కూడుకున్న పని. అందుకే అవి అనవసరంగా అటు ఇటు తిరగడానికి ఇష్టపడవు. తరచుగా ఇప్పటికే జిగురు ఉన్న పాత పాదాలనే మళ్ళీ వాడుతుంది.